1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ సర్కారు మరొక పెద్ద బాంబు పేల్చింది. ఇప్పటికే అనేక కఠిన నిబంధనలు పెట్టి ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి స్టూడెంట్స్ని, అలాగే ఎవరైతే టూరిస్ట్ వీసాలు తీసుకొని వెళ్ళే టూరిస్ట్ పీపుల్ని, అలాగే అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఉద్యోగస్తుల్ని, గ్రీన్ కార్డు హోల్డర్స్ను కూడా, అక్కడ పర్మనెంట్గా సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బందులకు లోన్ చేస్తూ, భయకంపితులను చేస్తూ, ఎవరు ఎప్పుడు ఏ క్షణంలో అమెరికాను వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందో అన్న ఆలోచనతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి మరి వలసదారులకి పేల్చిన బాంబు ఏమిటంటే 5.5 కోట్ల వీసాలు ఆల్రెడీ ఇష్యూ చేసి అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5.5 కోట్ల వీసాల్ని రివ్యూ చేస్తాం. అంటే మళ్ళొకసారి మేము పరీక్ష చేస్తాం. ప్రతి ఒక్క వీసాని ఆల్రెడీ అమెరికాకు వచ్చిన వాళ్ళని, ఈ 5.5 కోట్ల మందిని ఒకసారి పరీక్ష చేస్తాం. దాంట్లో కొంతమంది టూరిస్ట్ మీద వీసాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు చదువుకోవడానికి స్టూడెంట్ వీసాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే B1, B2 వీసాలు కానీ, F1, F2 వీసాలు కానీ, అలాగే H1B వీసాలు కానీ, ఇలాంటి రకరకాల వీసాల మీద అక్కడికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ వీసాలన్నిటిని కూడా మరొకసారి మేము రివ్యూ చేసి ప్రతి ఒక్క వీసాదారుడు అంతకుముందు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ఏదైనా పాల్గొని ఉన్నట్టయితే వెంటనే అతను అమెరికాను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి మరి వాళ్ళు చెప్పారు. రెండోది, మనకు ట్రంప్ చెప్తున్న విధానం ఏంటంటే, ఒక క్రిమినల్ రికార్డు ఉండటమే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా తప్పులు పొరపాట్లు చేశారా అమెరికా లోపల, అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అమెరికా ప్రభుత్వాన్ని గురించి కానీ, అమెరికా జీవన విధానాల గురించి కానీ, అమెరికా మిత్ర దేశాలకు సంబంధించిన వాళ్ళ గురించి కానీ ఏదైనా అపభ్రంశ మాటలు, తప్పుడు మాటలు, లేకపోతే దానికి వ్యతిరేకంగా ఏదైనా మాటలు మాట్లాడి ఉన్నట్టయితే సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా పెట్టిన పోస్ట్ని వాళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేసినా సరే అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి అనేక రకాల సిల్లీ రీజన్స్ తోటి ట్రంప్ నిర్ణయిస్తుంది ఏమిటంటే, వీలైనంత వరకు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, లేక అమెరికా యొక్క డబ్బు తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, అమెరికా నుండి ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువాలిటీని, మంచి సమాచారాన్ని మోసుకెళ్ళి వాళ్ళ దేశంలో లబ్ధి పొందాలనుకునే వాళ్ళు కానీ మనకు అక్కర్లేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాడు అతని వల్ల లేదా ఆవిడ వల్ల అమెరికా దేశానికి ఆర్థికమైన డబ్బు రావాలి, ఆర్థికంగా లాభం రావాలి, ఆర్థికంగా అమెరికా బలపడ్డట్టుగా చేసేవాళ్ళు కావాలి. అంటే వాళ్ళు ఇతర దేశం నుంచి పెట్టుబడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటట్టనే ఉండాలి, లేక ఇక్కడ డబ్బుని సృష్టించి ఆ ధనాన్ని మన దేశానికి ఇచ్చి వెళ్ళేటట్టుగా ఉండాలి. అంతటి ఇంటెలెక్చువాలిటీ ఉండి, అంతటి క్యాపబిలిటీస్ ఉండేటువంటి మంచి వ్యక్తులు మనకు కావాలి తప్ప, మన దేశం మీద ఆధారపడి మన దగ్గర చదువు వంకతో వచ్చి ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకొని, ఇక్కడ చదువు ముగించుకొని, ఇక్కడే ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ దేశానికి డబ్బు పంపించాలనుకునేటువంటి స్టూడెంట్స్ మనకు అక్కర్లేదు. అలాగే టూరిస్టుగా ఎవరైనా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి జాబులు సంపాదించుకునే వాళ్ళని మనకు అక్కర్లేదు. అలాగే ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళలో కూడా ఇక్కడి నుంచి డబ్బుని వాళ్ళ దేశానికి పంపించాలనుకునే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా మనకు అక్కర్లేదు. ఈ దేశానికి ఏం చేస్తారు, ఈ దేశానికి ఏమి ఇస్తారు, మనకు లాభాన్ని చేకూర్చి మనకు ఆర్థిక లబ్ధిని చెందించేటువంటి వాళ్ళు మాత్రమే కావాలి తప్ప మిగిలిన వాళ్ళని మనం వదిలించుకోవాలి. అలా వదిలించుకోవడానికి ఒక మంచి మార్గం ఏమిటంటే, 5.5 కోట్ల వీసాల్ని మరొకసారి రివ్యూ చేస్తాం. దీంట్లో ఏ లోపం ఏర్పడ్డ వాళ్ళకి ఆల్రెడీ వీసా ఇష్యూ చేసి ఉన్నా, అమెరికాలో వాళ్ళు ఎంటర్ అయి ఉన్నా వాళ్ళని వెంటనే ఇంటికి పంపించేట్టు ఏర్పాటు మేము చేస్తాం, వాళ్ళు తిరిగి వెళ్ళాల్సిందే అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. దీనివల్ల సుమారుగా భారతీయులు 50 లక్షల మంది తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమనేది ఒక అంచనా. అంటే ఏదో ఒక చిన్న చిన్న తప్పులు, డ్రైవింగ్లో ఏదైనా పొరపాటు చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి దాంట్లో పట్టుబట్టడం కానీ, ఇలాంటి ఒక చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఉద్యోగాలు కొన్ని టైమింగ్స్ ఉంటాయి.
ఆ టైం తప్ప చేయడానికి వీలేదు. స్టూడెంట్ ఉద్యోగులు అయితే స్టూడెంట్షిప్ ఉండేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు యూనివర్సిటీలో మాత్రమే ఏదైనా ఉద్యోగాలు దొరికితే చేయాలి తప్ప అవుట్ సైడ్కి వచ్చేసి యూనివర్సిటీ కాకుండా ఉద్యోగం చేస్తే వాడి తప్పు అవుతుంది. అమెరికాలో అది నేరంగా పరిగణించబడుతుంది. అలాగే అవుట్ సైడ్లో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉన్నవాళ్ళు కూడా కొన్ని గంటలు మాత్రమే పరిమితంగా ఉద్యోగాలు చేయాలి తప్ప అంతకన్నా ఎక్కువ గంటలు ఉద్యోగం చేసినట్టయితే దాన్ని నేరం కింద పరిగణించబడుతుంది అక్కడ. ఇలాంటి అనేక రకాల సాకులు చూపించి లేదా ఏదో ఒక పోస్ట్ పెట్టావు నువ్వు వాట్సాప్ లోపల ఎవరికో ఈ దేశం గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైనా నియమాల గురించి కానీ లేక ఇక్కడ సాంప్రదాయాల గురించి కానీ బాగాలేదనో చెడ్డగా ఉందనో నవ్వుతూ వచ్చేట్టుగానో అపహాస్యం చేసేటట్టుగానో ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా ఎవరైనా పోస్ట్ పెడితే దాన్ని ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేసినా వెంటనే మీకు వీసాలు రద్దు చేస్తారని చెప్తున్నాడు. అంటే ఏదో ఒక సాకు చూపించి ఏదో ఒక కారణం చూపించి భారతీయుల్ని ఇతర వలసదారుల్లో ఆ దేశం మీద ఆధారపడి అక్కడ సంపాదించాలని కోరుకుంటున్న వాళ్ళందరినీ వెంటనే వెనక్కి పంపించేట్టు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ బాధలో కనీసం 50 లక్షల మంది దీనికి బలైపోయేటట్టుగా కనబడుతున్నారు. 50 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే సగానికన్నా ఎక్కువగా వచ్చే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా కనబడుతోంది. ఈ దెబ్బతో ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రంప్ ఉన్నంతకాలం లేక ట్రంప్ తర్వాత కూడా దాన్ని ఆధారంగా చేసుకుని ట్రంప్ విధానాలే పాటించేటువంటి ఇంకొక ప్రెసిడెంట్స్ వచ్చినా కూడా తప్పనిసరిగా ఈ రకమైన ప్రాబ్లం ఇంకా భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఎవరైతే భారతదేశంలో అయినా సరే తమ కాళ్ళ మీద తాము నిలబడదాం కష్టపడి పనిచేసుకుందాం అనుకున్న వాళ్ళకి కావాల్సిన అవకాశాలు మన దేశంలో ఉన్నాయి. ఒకవేళ మన దేశమే కాకుండా అమెరికా కాకుండా యూరోప్ దేశాల్లో ఎదురు చూస్తున్నాయి. ఆస్ట్రేలియా లాంటి దేశం పిలుస్తోంది. ఇలాంటి చాలా దేశాల నుంచి మనకు ఆహ్వానాలు వస్తున్నాయి. కాబట్టి అమెరికాలో ఇలాంటి జీవితం గడుపుతూ అనుక్షణం ఏం జరుగుతుందో తెలియక ఎప్పుడు మనల్ని దొంగగా మార్చేసి దొంగగా గుర్తించి మనకి చేతులకు సంఖ్యలు వేసి మరి ఫ్లైట్లో భారతదేశానికి పంపించేటువంటి ప్రయత్నం జరగకముందే మనకుగానే అక్కడి నుంచి వచ్చేసి మరొక దేశానికి వెళ్ళడం కానీ భారతదేశంలో స్థిరపడటం కానీ చేస్తే బాగుంటుంది. మన మర్యాద దక్కించుకున్నట్టుగా ఉంటుంది. మనం ప్రశాంత జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుందని మనం భావించాల్సి వస్తుంది.